అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ఏంది ఇలా నేను వచ్చినాను చూస్తున్నారా? వాని మళ్ళా ఊరిపోయింది, అందుకని నేను వచ్చిన. సరే గాని ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. పొలం అమ్మేందుకు లాటరీ పెట్టిండు రైతన్న, గెలిచినోళ్లకు భూమి ఇస్తాడట అన్న. కోతులను గెలుముతున్నారు గొరిల్లా వేషం వేసి, పారిపోతున్న ఈ వేషం చూసి. న్యూస్ పేపర్ ఎత్తుకపోయిండు కార్లు వచ్చి, పబ్లిక్ నవ్వుకుంటున్నారు ఈ చేష్టలు చూసి. మొన్న నల్గొండ జిల్లా చౌటుపల్ దగ్గర ఒక అన్న ఫ్లాట్ అమ్ముడు పోకుంటే ఏం చేసిండులా? టోకెన్ సిస్టమ్ పెట్టి కొన్ని టోకెన్లు అమ్మి ఆఖరి నాడు లక్కీ డ్రా తీసి ఫ్లాట్ అమ్ముకున్నాడు. అనుకున్న దానికంటే జర్రంతా ఎక్కువనే పైసలు వెనకేసుకున్నాడు కదా. అయితే ఇప్పుడు అదే అన్నను ఫాలో అవుతున్న గిడ ఒక అన్న కూడా సేమ్ అసొంటి ఉపాయమే చేసిండు. కాకపోతే గది ఫ్లాట్ కాదు. 10,000 కట్టు, 2 ఎకరాల 10 గుంటల భూమిని వట్టు. ఎస్, మీరిన్నది నిజమే. టోకెన్ సిస్టమ్ పెట్టి భూమి జాగన అమ్మకానికి పెట్టిండుల్లా. ఇగో ఈడ కనబడుతున్న కామారెడ్డి జిల్లా రాజంపేట మండల్ బస్వన్నపల్లి ఊరు యువ రైతు గడ్డం రాజన్న. ఇదివరకు ఇక్కడ ఎకరం 30 లక్షలు పోయేదట. అయితే ఇప్పుడు అదే ఎకరం 30 లక్షలు అని చెప్తుంటే ఎవ్వరు ముందుకు రాకుండేసరికి ఎవరినేంది బతిలాడేది అని 500 టోకెన్లను రెడీ చేసి ఒక్కో టోకెన్కు 10,000 రూపాయల పైసలు ఫిక్స్ చేసిండు. చెప్పవే అన్న, అందరూ భూములు కొంటుంటే నువ్వెందుకు అమ్ముతున్నావే? ఆర్థికంగా కొంచెం డబ్బులు అవసరం ఉండి ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నా. అయితే మార్కెట్ లేక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు రావడం లేదు. వచ్చిన ధర తక్కువ అడుగుతున్నారు. కాబట్టి నేను వింతగా ఆలోచించి ఒక స్కీమ్ ఏర్పాటు చేసిన 500 మంది సభ్యులతోటి. ఒక టోకెన్ 10,000 రూపాయలు పెట్టి తీసుకోవాలి. 500 టోకెన్లు అందరి సమక్షంలో డ్రా తీస్తాము. గెలిపొందిన వాళ్ళకు 2 ఎకరాల 10 గుంటల ల్యాండ్ ఇవ్వడు. ఇన్న రానుల ఆర్థిక పరిస్థితి బాగలేక అమ్ముతున్నాడట. అందరి సమక్షంలోనే టోకెన్ తీస్తా, ఫస్ట్ రోజే 10 టికెట్లు అమ్ముడు పోయినాయి. నాకు వచ్చే ఫోన్లు చూస్తుంటే 2-3 రోజుల్లోనే టోకెన్లు అన్నీ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకొస్తున్నాడు. ఇదంతా సంక్రాంతి లోపే అయిపోతుందని అంటున్నాడు. కానీ అన్న భలే ఉపాయం చేసిండులే. మరి ఎవరికి టోకెన్ వెళ్తుందో, ఎవరు అదృష్టవంతులు అవుతారో గానీ ఇప్పుడు మొత్తం కామారెడ్డి జిల్లాలనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో మస్తు ట్రెండింగ్లకు వచ్చింది ఇప్పుడు ఈ అన్న ముచ్చట. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో జరిగే ఎన్ని ముచ్చట్లను చెప్పుకున్నా, ఎన్నిటి గురించి చర్చించుకున్నా గానీ కోతుల ముచ్చట మాత్రం దినం ట్రెండింగ్లోనే ఉంటుందిలా. హౌ అంతగానం ఇబ్బంది పడుతున్నాయి మరి కోతులు. ఇక ఈ వీళ్ళకు మాత్రం ఆ తిప్పలు జర్రంతా ఎక్కువయ్యేసరికి ఏం చేసిర్రంటే, బాబోయ్, కోతులు కోతులు అని చెప్పి భయపెట్టించి తీరా గొరిల్లాని తీసుకొచ్చిర్రు. ఒక దిక్కు కోతుల బాధతోనే తిప్పల పడుతుంటే ఇంకో దిక్కి గొరిల్లాతోని కోసపడాలనా అనుకుంటురా? అట్లయితే మీరు పప్పుల కాలేసినట్టే. ఎందుకంటే ఈ గొరిల్లా నిజం కాదుల్లా, ఉత్తుత్తిదే. గల్లీలల్లా తిరిగే కోతులను బయటికి పంపేటందుకు పబ్లిక్ అంతా కలిసి ఈ కమత చేసిండ్రు అన్నట్టు. ఆగా చూడండి, గొరిల్లా గల్లీలకు రాగానే కోతులు ఎట్లా ఉరుకుడు పెట్టినాయో. పత్తాకు లేకుండా పారిపోతున్నాయి. పోండి, చెప్పవే అన్న, ఎట్లొచ్చింది అసలు ఈ ఆలోచన మీకు? యూట్యూబ్లో ఈ ప్రోగ్రామ్ చూసి దీన్ని ఒక ఎట్లా తయారు చేస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఒక మనిషికి ఇట్లాంటి వేషధారణ తయారు చేసి ప్రయోగించడంతో ఆ కోతులు కొద్దిగా పారిపోవడం జరుగుతుంది. యూట్యూబ్లో చూసి ఉపాయం చేసినారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఇల్లది. కొద్ది రోజుల నుంచి కోతులు గెదుముతుంటే కొందరు జారి కింద పడితే కాళ్ళు రెక్కలు ఇరుగుడే గాక కొందరు ప్రాణం పోయేంత పని కూడా అయిందట. అందుకే ఇట్లా అయితే లాభం లేదని గొరిల్లా గెటప్ తోని గల్లీలలా తిరుగుతున్నారు. ఇట్లా మరి వీళ్ళు ఎన్ని రోజులు ఇట్లా తిరుగుతారో, కోతులు రాకుండా ఎన్ని రోజులు ఉంటాయో గానీ ఇప్పటికైతే వీళ్ళు చేస్తున్నది తెలిసిన వాళ్ళు ఐడియా అదిరిందిలే అనుకోబట్టిరట. అది హైదరాబాద్ గోషామహల్. అక్కడ ఒక కొత్త ఇల్లు కడుతున్నారు. పనులు మస్తు రువడగా అవుతున్నాయి. కానీ ఇంతల్నే పక్కనుండే ఇంటోళ్ళు భయపడకుండా పరుగని కిందికి దిగిర్రు. అట్లని వాళ్ళను ఎవరన్నా కొట్టిర్రా అంటే కొట్టలేదు. కానీ ఇంతకు వాళ్ళు ఎందుకు భయంతో దిగిర్రో తెలిస్తే మీరు కూడా భయపడతారు పక్క. ఇంతకు ముచ్చటైందంటే, 1 కాదు 2 కాదు 5 అంతస్తుల బిల్డింగ్ ఉంగిపోయిందిలా. అగ చూడండి పరిస్థితి ఎట్లున్నదో, చూస్తుంటేనే భయం అవుతున్నది. అయినా వర్షాలే లేవాయే గిట్లెట్లా కుంగిపోయింది అంటే, ఇగో ఇదే బిల్డింగ్ పక్కన ఇంకో కొత్త బిల్డింగ్ కట్టేదందుకని పిల్లర్ల కోసం జేసీబీతోని తవ్వుడు తవ్వుతుంటే ఈ బిల్డింగుకు బలం సరిపోక ఇట్లా కుంగిపోయిందట. ఇక తత్వ ముచ్చట ఏందో ఈ అన్న చెప్తాడేనండి. బెండ్ అవుతుంది. ఓనర్ ఇప్పటివరకు లేరు, ఇక్కడ ఎవరు లేరు కూడా. అది ఇమీడియట్ గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుంటే అది పడిపోతుంది. మీరు ఏమైనా గ్రెయిన్ అనేది తెచ్చినా దాన్ని స్టాప్ చేయండి, లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్నారు, కిరాయి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ముసలోళ్ళు ఉన్నారు.
జరిపించాం. జిహెచ్ఎంసీ వాళ్ళైతే ఇంకా రాలేరు. బాపురే అదట అసలు ముచ్చట. బేస్మెంట్ను కదిలిచ్చినందుకే ఇట్లా అయిందట. ఏదన్నా మరమ్మతు చేయకుంటే ఆగంకతే ఉంటుందట. ఒకవేళ ఈ బిల్డింగ్ ఇట్లా పక్క కొరిగితే ఇంకో బిల్డింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో దీని మీద కానీ చూడండి ఎంత పని అయిందో. అమ్మలక్కలు అన్నలు మీరు కూడా ఇట్లనే ఇండ్ల నడమ ఇల్లులు కడుతుంటే మంచిగా జాగ్రత్తలు తీసుకొని పునాదులు మొదలు పెట్టుండ్రి. పైలం ఉల్లా కొందరు ఉంటారు మస్తు ఆస్తి పాస్తులు ఉంటాయి, మంచి మంచి బట్టలు వేసుకొని తిరుగుతారు, టిప్ టాప్గా తయారవుతారు, పర్సు నిండా పైసలు కూడా ఉంటాయి. కానీ ఎంగిల్ చేయితోని కాకిని కూడా కొట్టరులా, అంత పీస్తానం చూపెడతారు. సరే ఒకరికి పెట్టేది పెట్టనేది వాళ్ళు ఇష్టం. కానీ ఇప్పుడు వాడితే ఏందయ్యా అంటే ఇగో 7-8 లక్షల రూపాయల కారులో వచ్చి 7-8 రూపాయల న్యూస్ పేపర్ని ఎత్తుకొని పోయింది. ఇగో ఈ మోతెవరి యాగ చూడండి. కార్లకెంచి ఎట్లా దర్జాగా దిగిండో, ఇంటి ముంగటేసిపోయిన పేపర్ని ఎట్లా కొట్టేసిండో. అగో పేపర్ అందకుండేసరికి చూడండి ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నాడో. అయిపోయి మడత పెట్టిండు, పోయి కార్లో కూర్చున్నాడు. పో ఇక ఇటు దిక్కు చూడండి. ఇంట్లోకెంచి బయటికి వెళ్ళిన మనిషి కారు కదిలినాక పోయి ఎవలయ్యా నువ్వు మా పేపర్ ఎత్తుకపోతున్నావు అని ఎట్లా అడుగుతున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి దగ్గర న్యూస్ పేపర్ దొంగతనం ఇది. ఈ ఇంటైనా సీసీ ఫుటేజ్ చూపెట్టి పోలీసులకు కంప్లైంట్ చేస్తే దేవులు ఆడుతున్నారట పేపర్ కొట్టేసిన ఆయనని. కానీ చూడండి ఎట్లాంటి దొంగలు మోపోయినరు. నెరీఘోరంగా న్యూస్ పేపర్ ఎత్తుకపోవడం విచిత్రం కాకుండా గరగర వార్తలు మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా ఇగుంటా.